కరెన్సీ కట్టల వాసనల నుంచి నాయకులు పుట్టుకొస్తున్నారు. పేదోడు చిందించే చెమట చుక్కల పరిమళాల నుంచి ఉద్భవించేదే అసలు సిసలు నాయకత్వం. సూపర్! వినడానికి ఎంత బాగుందో గాని అటువంటి అద్భుతాలు ఇక ముందు జరుగుతాయంటే నమ్మగలమా? డబ్బు వెదజల్లి ఓట్లు కొనుక్కోవడం మొదలైపోయిన రోజునే మన డెమోక్రసీ స్తంభాల పెచ్చులుడిపోవడం కూడా ఆరంభమైంది. మన పతనం మన కళ్ళెదుటే చూసుకుంటున్న దురదృష్ట జాతకులం మనం. అంతేకాదు, మనం ఉన్న సౌధమే మన మీద కులబడిపోతుంటే నిస్సహాయంగా చూస్తుండిపోతున్నాం కూడా. ఇటువంటి నేపథ్యంలో ఒక వార్త, చిన్నదైనా సరే చిరుదీపం లాంటిది ఆ వార్త. పాత కరెన్సీ ఇక పనికిరాదంటూ రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న ఒక నిర్ణయం దిగాలు పడ్డ మొఖాల మీద ఓ చిన్న నవ్వును వెలిగిస్తుంది. ఇంట్రెస్టింగ్ న్యూస్. బీరువాల్లో, ఇనప్పెట్టెల్లో, ఇంకా చెప్పాలంటే గోడౌన్లలో మగ్గిపోతున్న ముక్క వాసన కొడుతున్న కరెన్సీ నోట్లకు పచ్చిగాలి పీల్చుకునే అవకాశం లభిస్తోంది. అన్అకౌంటెడ్ మనీ విల్ బి అవుట్. ఒక్క ముక్కలో చెప్పాలంటే 2005 సంవత్సరానికి ముందున్న కరెన్సీ నోట్లకు కాలం చెల్లిపోతోంది. ఆ సంవత్సరం తర్వాత అచ్చేసుకున్న నోట్ల మీద ఆ నోటు ఏ సంవత్సరం ప్రింట్ అయిందోనన్న విషయం కనిపిస్తుంది. 2005కు పూర్వం నోటు మీద సంవత్సరం మాత్రం కనిపించదు. ఆ కరెన్సీని ఈ ఏడాది మార్చి 31 దాకా చలామణి చేసుకోవచ్చు. ఆ తర్వాత 2 నెలల పాటు బ్యాంకుల్లోకి వెళ్ళి మార్చుకోవచ్చు కూడా. ఆ పైన అంటే జూలై 1వ తేదీ నుంచి 500 లేదా 1000 రూపాయల నోట్లు 10 లేదా అంతకంటే ఎక్కువ మార్చుకోవాలనుకుంటే మాత్రం బ్యాంకుల్లో పేరు, అడ్రస్, ఫోటోలు లాంటి ఆధారాల్ని చూపిస్తే తప్ప సాధ్యం కాబోదన్నది ఆర్బీఐ జారీ చేసుకున్న తాకీదు సారాంశం. మిగతా విషయాల మాటలు ఎలా ఉన్నా ఈ నిర్ణయం చెరబట్టిన నల్లధనాన్ని బయటకు రప్పించగలుగుతుందన్నది బ్యాంక్ నమ్మకం. రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం 2005కు ముందు వరకు చలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల విలువ అక్షరాల 3,43,658 కోట్ల రూపాయలు. ఐ రిపీట్, 3,43,658 కోట్ల రూపాయలు. అంటే ఇంత విలువన్న కరెన్సీ నోట్లను మార్చుకోవాలన్నమాట. ఇప్పటికే ఎంత విలువైన మొత్తం కరెన్సీ నోట్లను మార్చుకున్నారో గాని పాత కొత్త కలిపి మనం ఈ సంవత్సరం జనవరి 11వ తేదీ దాకా అక్షరాల 11,40,621 కోట్ల రూపాయల విలువైన కరెన్సీ నోట్లు సర్క్యులేషన్లో ఉన్నాయన్నది ఒక పక్క లెక్క. అసలు పాత కరెన్సీ అంతా నల్లడబ్బేనా అంటే కాకపోవచ్చు. పోనీ నల్లడబ్బంతా కరెన్సీ రూపంలోనే ఉంటుందా? కాకపోనూవచ్చు. 2005కు పూర్వం ముద్రించబడి చలామణిలో ఉన్న కరెన్సీ అంతా చట్టబద్ధమైన డబ్బు కాదు. దీని చలామణిని అరికడితే మాత్రం ఇటువంటి కరెన్సీని దాచుకున్నోడి బతుకు దుర్భరమైపోతుందనేది నిజం. లెక్కలు చెప్పకుండా దాన్ని గంపగుత్తగా చలామణిలోకి తీసుకురావడం ఈ బ్లాక్ మనీ హోల్డర్లకు ఇక ముందు సాధ్యం కాకపోవచ్చు. దారులన్నీ మూసుకుపోవడం ఖాయం. రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయం ఎన్నికల మీద ప్రభావం చూపించకుండా ఉండబోదు. విచ్చలవిడిగా నోట్లు వెదజల్లి ఓట్లు కొనుక్కునే రాజకీయ నాయకులకు ఈ నిర్ణయం మాత్రం మింగుడు పడ్డం లేదు. ఇదేదో రాజకీయ నాయకుల గల్లా పెట్టెల్ని గల్లంతు చేసి పారేసే అద్భుతాలేమీ చేయలేకపోవచ్చు గాని పాత కరెన్సీతో పాటలు పాడుకుందాం అనుకునే వాళ్లకు మాత్రం ఖచ్చితంగా చెంపపెట్టే.